Hi friends, good evening. Welcome to the Hindu analysis for 14th March of LTX classes. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ దాని ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ రేపటితోటి ఎండ్ అవుతుంది అనమాట. 15th మార్చ్ వరకు మాత్రమే ఉంది. సో యూటిలైజ్ దిస్ ఆఫర్. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. విశాఖపట్నం బ్రాంచ్ అనమాట. సో విశాఖపట్నం బ్రాంచ్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే దాని ఫీ కూడా 60,000 రూపీసే. అండ్ అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కానీ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా త్రూ ఈఎంఐ ఆప్షన్ లాగా పర్ మంత్ 5,000 లాగా పే చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ జస్ట్ 5,000 రూపీస్ అనమాట. సో ఈ ఆఫర్ కూడా మీకు రేపే లాస్ట్ డేట్. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు ద కోర్సెస్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, ఒకసారి ఏదైనా మీరు డెమో సెషన్స్ ఏమైనా కావాలి అనుకున్నా, మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ లేదా ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే. సో ఇది అండ్ ఇవాళ హిందూ అనాలిసిస్ మనం ఒకసారి గమనించినట్టయితే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రిలిమ్స్కి ఏమున్నాయి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయి అన్నది ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి సుప్రీంకోర్టు టు హియర్ ప్లీ ఆన్ ఇంక్లూజన్ ఆఫ్ CJI ఆన్ ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ ప్యానల్. ఇది మనము లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాము. దానికి సంబంధించింది ఇది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చిందనమాట. దాని గురించి సుప్రీంకోర్టు వినబోతోంది. సో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అండ్ తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాట్ సఫిషియంట్ రీజన్ టు రిజెక్ట్ ఎ క్యాండిడేట్ యాజ్ ఎ జడ్జ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న కారణం చేత ఒక పర్సన్ని జడ్జిగా రిజెక్ట్ చేయడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అనింది. అసలు ఎందుకు అనింది, ఇది దేని గురించి వచ్చింది అన్నది చూద్దాము. అండ్ దీని కనెక్టింగ్ ఇంకొక ఇష్యూనే ఇక్కడ మనము ఆర్టికల్స్లో చూసినట్టయితే ఎడిటోరియల్స్ దగ్గర చూసినట్టయితే జస్ట్ అని వస్తుంది కదా మనకి హిందూలో. అందులో ఒకటి ఉంది ఏంటంటే ఆన్ జడ్జెస్ అండ్ బ్యూరోక్రాట్స్ జాయినింగ్ పాలిటిక్స్ అని చెప్పి. సో దిస్ వన్ అండ్ ఇది ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్న టాపిక్ సమ్వేర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అనమాట. అది ఎందుకు ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాము డెప్త్గా. అండ్ తర్వాత థర్డ్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఉత్తరాఖండ్స్ బిల్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ రిసీవ్స్ ప్రెసిడెంట్ నాడ్. సో ప్రెసిడెంట్ అసెంట్ వచ్చింది ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకి. సో యూసీసీ ఇంప్లిమెంట్ చేయాలి అని పోస్ట్ ఇండిపెండెన్స్ యాక్చువల్గా మనకు గోవాలో ఆల్రెడీ ఉందన్నమాట. సో అది కాకుండా ఇండిపెండెన్స్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయబోయే ఫస్ట్ స్టేట్ అవుతుంది ఉత్తరాఖండ్. సో దానికి ప్రెసిడెంట్ అసెంట్ రావడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహారాష్ట్రలో అహ్మద్ నగర్ని నేమ్ చేంజ్ చేయడం జరిగింది అహల్యానగర్ అని చెప్పి. ఎందుకు ఏంటి అన్నది దీంట్లో అంటే ఇది కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ కింద మనం చూడొచ్చు. ఆర్టికల్ లాగా మనం డిస్కస్ చేద్దాం దీన్ని. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ న్యూ పోర్టల్ ఫర్ మార్జినలైజ్డ్ సెక్షన్స్. ఏంటి ఆ పోర్టల్, దేని గురించి అన్నది చూద్దాం. ఓకే. ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇండియాస్ R&D ఫండింగ్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ అని చెప్పి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి గాను మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఏంటి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, మనం ఎంత వెనుకబడి ఉన్నాము వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే, ఎక్కడ మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అదంతా కూడా దీంట్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. SNT మనకి యూనిట్ 1 కిందికి వస్తుంది అనమాట ఇది. సో GS 3లో SNTలో ఫస్ట్ టాపిక్ కిందికే వెళ్తుంది ఇది. సో ఆ టాపిక్ డిస్కస్ చేద్దాము. అండ్ ఇది ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము జడ్జెస్ అండ్ బ్యూరోక్రాట్స్ జాయినింగ్ పాలిటిక్స్ అన్నది మనకి ఇక్కడ సెకండ్ టాపిక్ తోటి రిలేటెడ్ ఉన్నది. ఇక్కడే మనం డిస్కస్ చేద్దాం దీన్ని. ఓకే. సో లెట్ us స్టార్ట్ ద ఆర్టికల్స్ వన్ బై వన్. ఫస్ట్ వన్ వచ్చేసి సుప్రీంకోర్టు టు హియర్ ప్లీ ఆన్ ఇంక్లూషన్ ఆఫ్ CJI ఆన్ ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ ప్యానల్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మనం 2-3 రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటనంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది దీనికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటి, మల్టీ మెంబర్ బాడీ అని అంటున్నాం. అంటే నాట్ జస్ట్ అ సింగిల్ మెంబర్. ఇక్కడ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు
కొంతమంది ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. సో ఈ మల్టీ మెంబర్ బాడీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కూడా. అయితే ఏమైంది రీసెంట్గా అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఒక పర్సన్ రిటైర్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా ఒక ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఆయన టర్మ్ ఉన్నప్పటికీ హీ రిజైన్ టు ద పోస్ట్. సో ఏమైంది, రెండు పోస్టులు వేకెంట్ అవ్వడంతో ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు మాత్రమే ఉండడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతానికి సింగిల్ మెంబర్ బాడీ అయిపోయిందనమాట. అయితే మనము లాస్ట్ 2 days నుంచి వస్తున్న ఆర్టికల్స్లో ఏమని చూసాము అని అంటే, ఒక ఆర్టికల్లో ఏమో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వెరీ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ దాని మీద వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇంట్రెస్ట్ అయ్యి ఉంది కదా, ఏంటి, టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పి. ఎందుకంటే డెమోక్రసీని కంట్రీలో ఎన్ష్యూర్ చేయాలి అని అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో మెయిన్ బేసిక్ థింగ్ కదా అది డెమోక్రసీకి. సో అట్లాంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సిన బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్న ఆ బాడీ అనేది సింగిల్ మెంబర్ బాడీగా ఉండకూడదు. అంటే ఒకరి మీదనే బాధ్యత అనేది ఉండకూడదు. బికాజ్ ఒక పర్సన్ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడము అన్నది కష్టము. అండ్ ఇంకోటి థింగ్ ఏంటి అని అంటే, ఒక పర్సనే అట్లాంటి డెసిషన్స్ని తీసుకోవడం అంటే అంత ఇంపార్టెంట్ బాడీ యొక్క డెసిషన్స్ని తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఇద్దరు ఉండాలి అన్నది, అంటే మల్టీ మెంబర్ బాడీగా అది ఉండాలి అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ సుప్రీంకోర్టు చెప్పడం మాత్రమే కాకుండా మనకి లోక్సభ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్న ఈ ఎలక్షన్ కోడ్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి, సో ఆ వర్క్ని హ్యాండిల్ చేయడం కోసము అని చెప్పి ఒక పర్సన్ అయితే సరిపోదు అని చెప్పి మనకి సెలక్షన్ ప్యానల్ మీట్ అయ్యి, March 15th మీట్ అయ్యి, అంటే రేపు మీట్ అయ్యి మిగతా ఎలక్షన్ కమిషనర్స్ని ఇద్దరిని ఆ వేకెన్సీ ఉన్న 2 పోస్టులకి అపాయింట్ చేయబోతోంది అని చెప్పి కూడా న్యూస్ అనేది వచ్చిందనమాట. అయితే ఆ సెలక్షన్ ప్యానల్ గురించిన ఇష్యూ ఏంటి అని అంటే, ఇప్పుడు రేపు ఆ ప్యానల్ మీట్ అయ్యి ఇద్దరిని ఆ పోస్టులకు అపాయింట్ చేయబోతూ ఉంటే మీన్ వైల్ ఏమైంది అన్నది ఈ న్యూస్. ఏమని అని అంటే, ఒక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR అన్నది మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఇట్లాంటి పిల్స్ వేయడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తుంటుంది అనమాట ఈ NGO. సో ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఏమని అని అంటే, the Supreme Court on Wednesday agreed to urgently hear on Friday a plea which said the center could take unfair advantage while filling the 2 vacancies of the election commissioners in the Election Commission of India following the unexpected resignation of Arun Goyal ahead of Lok Sabha elections. So Lok Sabha elections mundu Arun Goyal garu unexpected ga resign cheyadam valla ippudu aa post and fill up cheyadamlo ఇక్కడ ఏమంటున్నారు, ఆ పోస్ట్ని ఫిలప్ చేయడంలో రూలింగ్ పార్టీకి అన్ఫైర్ అడ్వాంటేజ్, సెంటర్ కుడ్ టేక్ అన్ఫైర్ అడ్వాంటేజ్ అని చెప్పి ఇక్కడ వేస్తున్నటువంటి పిటిషన్. ఏంటా అన్ఫైర్ అడ్వాంటేజ్, ఎవరు అంటున్నారు ఈ మాట అని అంటే, NGO అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విచ్ సెట్ ద న్యూ లా ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ షుడ్ బీ పుట్ ఆన్ హోల్డ్. సో కాబట్టి ఆ కొత్త లాని హోల్డ్లో పెట్టాలి, అన్ఫైర్ అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల అని చెప్పి. ఏంటి ఆ కొత్త లా ఏంటి అని అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షుడ్ బీ బ్రాడ్ బ్యాక్ ఆన్ బోర్డ్ ద హై ప్రొఫైల్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఫర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ECs. సో ఈ హై ప్రొఫైల్ సెలక్షన్ కమిటీలో మళ్ళీ CJIని తీసుకొని రావాలి అన్నది ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ అనమాట. సో దీంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏంటంటే, ఒక కొత్త లాని తీసుకొని రావడం జరిగింది, పార్లమెంటు ఒక కొత్త యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది అని. ఏంటి యాక్ట్ అన్నది ఇక్కడ ఉంది చూడండి. ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 అని చెప్పి. సో ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారు వీళ్ళు అని అంటే, సుప్రీంకోర్టు మనకి అనూప్ బరన్వాల్ కేసు అని చెప్పి ఒక కేసు March 2nd, 2023 ఒక వర్డిక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ అనూప్ బరన్వాల్ కేసుని మనము ఆన్సర్స్లో కోట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఇట్లాంటి ఇండిపెండెంట్ బాడీస్ కదా ఇవి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కదా. సో దీంట్లో వీళ్ళకి ఈ బాడీస్కి సెలెక్ట్ చేసేటప్పుడు ఆ సెలెక్షన్ ప్యానల్లో ఎవరెవరు ఉండాలి అని చెప్పింది అని అంటే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్యానల్ షుడ్ బి హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్.
అండ్ దాంట్లో మిగతా మెంబర్స్ ఇంకిద్దరు ఎవరు ఉండాలి అని అంటే, ఒకరు వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ, అండ్ థర్డ్ పర్సన్గా ఎవరు ఉండాలంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు సీజే చెప్పినటువంటి ఒక జడ్జ్, వీళ్ళలో ఎవరో ఒకరు, అంటే దాదాపు సీజేఐఏ అనుకుందాం. సో సీజేఐ ఒకరు, ప్రైమ్ మినిస్టర్ ఒకరు, అండ్ ఇంకొకరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ అని చెప్పి ఉండాలి అని చెప్పి అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. కానీ ఏమని చెప్పింది అప్పుడు వర్డిక్ట్ ఇస్తూ, ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది టిల్ పార్లమెంట్ మేక్ ఏ న్యూ లా అని చెప్పిందనమాట. సో పార్లమెంట్ ఏం చేసింది, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ అనే యాక్ట్ తీసుకొని వచ్చింది. ఈ యాక్ట్లో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ని ఫాలో అవ్వకుండా మార్చేశారు. ఏమని మార్చేశారు, ఆ సెలక్షన్ ప్యానెల్లో ఎవరెవరు ఉండాలి అని చెప్పారు ఇప్పుడు అని అంటే, పిఎం ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాత్రం అలాగే ఉంటారు. అయితే సీజేఐని రిప్లేస్ చేస్తూ అతని ప్లేస్లో ఎవరిని పెట్టారంటే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ యాజ్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఒక క్యాబినెట్ మినిస్టర్ని ఎవరినైతే చెప్తారో that person will be in part of the selection panel instead of CJI అని చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి దాని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు అలా అయినప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న మొన్న ఆర్టికల్స్లో కూడా చెప్పుకున్నాం. ఏమని అని అంటే ప్రైమ్ మినిస్టర్ రూలింగ్ పార్టీ పర్సనే అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా రూలింగ్ పార్టీ పర్సన్. ఇక్కడ అపోజిషన్ లీడర్ ఉంటాడు కానీ ఒక పర్సన్, అంటే ముగ్గురులో ఇద్దరు వాళ్ళే ఉన్నారు అని అంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న పర్సన్స్ని తీసుకునే దానికి అవకాశం ఉంది కదా. సో కాబట్టి అది అట్లా ఇంపార్టిసాన్ వేలో అపాయింట్ అవ్వబడే ఈ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు యాక్ట్ చేయలేరు, ఇంపార్షియల్గా వాళ్ళు ఉండరు, పార్షియల్గా ఉంటారు, రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా ఉండేదానికి ప్రమాదం ఉంది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఎన్ష్యూర్ అవ్వలేవు ఇలా జరిగితే కనుక అని చెప్పి ఇక్కడ వీళ్ళు వాదిస్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు అదే యాక్ట్ కింద గనక రేపు March 15న రేపు జరగబోయే సెలక్షన్ ప్యానెల్ మీట్ అయ్యి కొత్తగా ఇద్దరిని అపాయింట్ చేస్తారు ఆ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి అని అంటున్నారు కదా. కాబట్టి ఇమీడియట్గా దాని మీద స్టే ఇవ్వాలి అన్నట్టు హియరింగ్కి పిలిచండి. ఏమని అంటే అదేమంటారు, ఆ యాక్ట్ మీద డిస్కస్ చేయడానికి, అట్లా కాకుండా మళ్ళీ సీజేఐని తీసుకునేలాగా ఉండేలాగా పెట్టండి అని చెప్పి ఇక్కడ ఈ ఏడీఆర్ వాళ్ళు కేసు వేయడం జరిగిందనమాట. సో చూడాలి మరి రేపు హియరింగ్ ఫ్రైడే వస్తుంది అని అంటున్నారు కదా. వచ్చినప్పుడు దాని మీద సుప్రీంకోర్టు ఏమని స్పందిస్తుంది, ఒకవేళ యాక్ట్ ఏమన్నా అల్ట్రా వైర్స్ అను అంటే అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ అని కానీ, అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ అనడానికైతే లేదు, బట్ ఏమని వర్డిక్ట్ ఇస్తుంది అన్నది చూద్దాము. దాన్ని బట్టి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏముంటాయి అన్నది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఆర్టికల్, సుప్రీంకోర్టు టు హియర్ ప్లీ టు ఇంక్లూడ్ CJI ఆన్ ద ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ ప్యానెల్ అని చెప్పి మనకి ఆర్టికల్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ఏమనుంది, ఇది కూడా అగైన్ రిలేటెడ్ టు సుప్రీంకోర్టే. మనకి జ్యుడిషియరీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఇంకొకటి కూడా ఏమర్థం చేసుకోవచ్చు అంటే జ్యుడిషియల్ యాక్టివిజం ఎక్కువ ఉంది అన్న యాంగిల్లో కూడా ఒకవేళ క్వశ్చన్ కనుక వస్తే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ కింద రాయొచ్చు ఒక్కొక్కటి. ఓకే, ఎలక్షన్ కమిషన్ దాని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది. అండ్ ఇక్కడ ఇంకొకటి చూడండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాట్ సఫిషియంట్ రీజన్ టు రిజెక్ట్ ఎ క్యాండిడేట్ యాజ్ ఎ జడ్జ్ అని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియం చెప్పిందనమాట. సో సుప్రీంకోర్టు కొలీజియం అన్నది ఏం చేస్తుంది, మనకు అందరికీ తెలిసిన విషయమే. దట్ ఏంటి అంటే NJAC అని చెప్పి ఒక ప్రపోజల్ రావడం జరిగింది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పి, టు అపాయింట్ జడ్జెస్ టు ద హయ్యర్ పోస్ట్. అంటే హైకోర్టు జడ్జెస్గా, CJగా, తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ CJగా అపాయింట్ చేయాలి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పి ఒకటి పెట్టాలి అని చెప్పి ప్రపోజల్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమని వాదించారు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు దీన్ని కొట్టేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఇక్కడ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది, దీనివల్ల పొలిటికల్ ఇంట్రూషన్స్ ఎక్కువ పాలిటిక్స్ ఎక్కువ అవుతాయి దీని ద్వారా అని చెప్పి NJACని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేయడం జరిగింది కదా. సో అపాయింట్మెంట్స్ అనేవి ఇప్పుడు త్రూ ఏ సిస్టమ్ అవుతుంది, ఎప్పటి నుండో వస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ద్వారానే జడ్జెస్ అనేవాళ్ళు అపాయింట్ అవుతున్నారనమాట. మరి ఈ కొలీజియం సిస్టమ్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కొలీజియం రీసెంట్గా ఒకటి చెప్పడం జరిగింది. ఏంటది అని అంటే
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఎ సఫిషియంట్ రీజన్ టు రిజెక్ట్ ఎ క్యాండిడేట్ యాజ్ ఎ జడ్జ్. ఒక వ్యక్తిని జడ్జ్గా అపాయింట్ చేసేటప్పుడు అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న కారణం చేత అతన్ని లేదా ఆమెని జడ్జిగా అపాయింట్ చేయకూడదు అన్న వాదన చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు కొలీజియం చెప్పింది. అసలు ఇది ఎందుకు వచ్చింది ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమనుంది చూడండి. ద సుప్రీం కోర్ట్ కొలీజియం హ్యాస్ బ్రష్డ్ అసైడ్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దట్ ఏ లాయర్ బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ కేరళ హైకోర్ట్ జడ్జ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సిపిఐ సింపథైజర్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు సుప్రీంకోర్టు కొలీజియంకి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఏమని అనంటే, ఒక పర్సన్ ఆయన పేరు వచ్చేసి, ఆయన యాక్చువల్గా ఒక అడ్వకేట్ అనమాట, మనోజ్ మాధవన్ అని చెప్పి. సో ఈ మనోజ్ పులంబి మాధవన్ అనే ఆయనని కేరళ హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు కొలీజియం డిసైడ్ అయ్యింది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏమని అంటున్నారు అని అంటే, ఆయన జడ్జిగా ఆయన క్యాండిడేచర్ని చెల్లదు, ఎందుకంటే ఆయన సిపిఐ పార్టీకి సింపథైజర్గా ఉన్నాడు. సో సిపిఐ పార్టీకి సింపథైజర్గా ఉన్న ఆ వ్యక్తిని మనం కేరళ హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయకూడదు అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు కొలీజియంకి చెప్తే, అప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం ఏమని అనిందో ఇక్కడ చూడండి. రికమెండింగ్ మనోజ్ మాధవన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ హైకోర్టు జడ్జ్, ద కొలీజియం లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ సెడ్, ఏమని చెప్పారు, హ్యావింగ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ సఫిషియంట్ రీజన్ టు రిజెక్ట్ ఎ పర్సన్స్ క్యాండిడేచర్ యాజ్ ఎ జడ్జ్. అంటే ఒక పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేసేటప్పుడు అతనికి ఏదన్నా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న కారణం చేత అతన్ని జడ్జిగా అపాయింట్ చేయకూడదు అన్నది సరైన పద్ధతి కాదు. సో హీ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ జడ్జ్ అని చెప్పి సుప్రీంకోర్టు కొలీజియం చంద్రచూడ్ గారు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏమని అంటున్నారు చూడండి. ద కొలీజియం ఆల్సో రిమైండెడ్ హౌ రీసెంట్లీ an advocate was appointed as a high court judge despite being office bearer of a political party. ఎవరు ఆ వ్యక్తి అంటే జస్టిస్ విక్టోరియా గౌరీ అనే ఒక ఆమె. షీ వాజ్ రిపోర్టెడ్లీ అన్ ఆఫీస్ బేరర్ ఆఫ్ బీజేపీ మహిళా మోర్చా. సో బీజేపీ మహిళా మోర్చాకి చెందిన ఈ విక్టోరియా గౌరీ అనే ఆమెని షీ వాజ్ అపాయింటెడ్ రీసెంట్లీ యాజ్ అ హైకోర్ట్ జడ్జ్ అనమాట. ఓకే. సో ఈమె మెడ్రాస్ హైకోర్టు జడ్జిగా అపాయింట్ అవ్వడం జరిగింది విక్టోరియా గౌరీ. అండ్ ఆమె బీజేపీ మహిళా మోర్చా పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట. కానీ షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్ట్. సో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న కారణం చేత ఒక పర్సన్ని హైకోర్టు జడ్జ్గా చెయ్యకూడదు అన్నది కరెక్ట్ కాదు. సో మనోజ్ మాధవన్ యొక్క క్యాండిడేచర్ని కూడా సుప్రీంకోర్టు కొలీజియం ఓకే చేసింది, డిస్పైట్ హిస్ అటాచ్మెంట్ టువర్డ్స్ అ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. సిపిఐ సింపథైజర్ ఈయన అని అంటున్నప్పటికీ ఆయన జడ్జి అవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము, దీనికి నెక్స్ట్ ఆర్టికల్కి ఉన్న లింక్ ఏంటి అంటే, ఇక్కడ మనం మాట్లాడుతున్నది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సన్ని జడ్జిగా అపాయింట్ చెయ్యొచ్చా చేయకూడదా అన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యొచ్చు అని అంటున్నారు కదా, సుప్రీంకోర్టు కొలీజియం అంటోంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, జడ్జెస్గా చేసిన వ్యక్తులు మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. ఓకే. సో ఇది ఫస్ట్ ఫేజ్. అయితే ఇది వీళ్ళు జడ్జిగా చేసి ఇదర్ రిటైర్మెంటో లేదా రెసిగ్నేషనో ఇచ్చిన తర్వాత వీళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నది నెక్స్ట్ ఆర్టికల్ అనమాట. సో చూసినట్టయితే ఇక్కడ ఒక లింక్ అనేది ఉంది. ఓకే. సో ఈ ఫస్ట్ పార్ట్కి అయితే ఏ అబ్జెక్షన్ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కొలీజియం చంద్రచూడ్ గారే చెప్పడం జరిగింది. ఏమని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఒక పర్సన్ జడ్జి అవ్వచ్చు అని చెప్పి. మరి జడ్జెస్గా చేసిన వాళ్ళు పాలిటిక్స్లోకి రావచ్చా రాకూడదా అన్నది సెకండ్ది. ఆల్రెడీ మనం ఇది నిన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, దాని రిలేటెడే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కంటిన్యూషన్ ఆర్టికల్ లాగా ఉంది చూడండి. ఆన్ జడ్జెస్ అండ్ బ్యూరోక్రాట్స్ జాయినింగ్ పాలిటిక్స్. ఓకేనా. జడ్జెస్ బ్యూరోక్రాట్స్ పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న దాని గురించి మనం ఒకసారి అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమన్నా ఉన్నాయా వీటి రిలేటెడ్ అన్నది ఒకసారి మనం చూద్దాం. ద స్టోరీ సోఫార్ ఏంటి, రీసెంట్లీ నిన్న వచ్చిండేది ఇది. కల్కత్తా హైకోర్ట్ జడ్జ్ అండ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వెస్ట్ బెంగాల్ రిజైన్డ్ ఫ్రమ్ దేర్ పోస్ట్స్ and joined political parties.
This has once again raised questions of propriety about independent constitutional authorities and other senior government officials joining political parties after demitting office. అంటే వీళ్ళు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ కలకత్తా హైకోర్టు కేసులో ఏం జరిగింది నిన్న మనం చెప్పుకోవడం జరిగింది కదా. కలకత్తా హైకోర్టుకి సంబంధించిన ఒక జడ్జ్ హీ రిజైన్డ్ అండ్ జాయిన్డ్ బీజేపీ అనమాట. బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం నిన్న మాట్లాడుకున్నది ఏంటి అని అంటే, ఇతను రిజైన్ చేసే పాలిటిక్స్లోకి వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు, ఇట్లాంటివి ఏమీ లేవన్నమాట. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, అతను రిజైన్ చేసిన ఇమీడియట్గా వెళ్ళి బీజేపీ పార్టీలో అతను జాయిన్ అవుతున్నాడు అని అంటే, ఒకసారి మనం అతను ఇచ్చినటువంటి ఆ వర్డిక్స్ని వాటిని కనుక చూసినట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఇతను కలకత్తా హైకోర్టు జడ్జి కదా. సో యాంటీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా, అండ్ మనకు తెలిసిన విషయమే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ అపోజిషన్ కదా. సో అన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా ఉన్న వర్డిక్సే ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడూ తృణమూల్ కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా మాట్లాడడం కానీ దానికి అగెయిన్స్ట్గా వర్డిక్స్ ఇవ్వడం కానీ ఇట్లా జరుగుతూ వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనం ఏమని అనుకోవచ్చు, మేబీ అతనికి ఇంటెన్షనల్లీ అతను బీజేపీలో జాయిన్ అవ్వాలి అన్న ఒక 4 సైటెడ్ విజన్ తోటే ఫస్ట్ నుంచి కూడా అతను యాంటీ టీఎంసీగా లేదా బీజేపీకి ఫేవర్గా ఉంటూ వచ్చాడేమో. సో ఆ వర్డిక్స్ అన్నవి ఇండిపెండెంట్గా ఇవ్వలేదేమో అన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది కదా పబ్లిక్లో. సో జనరల్ సిటిజన్స్లో జ్యుడిషియరీ పట్ల ఉన్న ఏమంటారు ఆ నమ్మకం అనేది దెబ్బతింటుంది. సో కాబట్టి అంటే అతను అందుకని అలాంటి జడ్జిమెంట్స్ అతను ఇచ్చాడు అని అనలేదు, ఇవ్వలేదు అని అనలేము కదా. సో మేబీ దాంట్లో మెరిట్స్ ఉండొచ్చు ఆ కేసెస్లో, అందుకనే అగెయిన్స్ట్గా గవర్నమెంట్కి వెళ్ళుండొచ్చు కూడా. కానీ జనరల్గా ఎవరైనా ఎలా ఆలోచిస్తారు, సో ఇతనికి ముందుగానే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే అతను ఇలా చేస్తూ వచ్చాడు, ఆ విజన్ తోటి వర్కౌట్ చేసుకుంటూ వచ్చి రిజైన్ చేసేసి వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు అని చెప్పి అనుకొని జ్యుడిషియరీ పట్ల ఉన్న నమ్మకము జనరల్ సిటిజన్స్లో తగ్గిపోతుంది. సో కాబట్టి ఇది నాట్ జస్ట్ ఫర్ జడ్జెస్, బ్యూరోక్రాట్స్కి కూడా అంతే కదా. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళు కూడా అంతే. ఒక పార్టీకి ఏదైనా ఫేవర్గా వెళ్తూ ఉన్నట్టుండి రిజైన్ చేసేసి ఆ పార్టీలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అని అంటే దాని అర్థం ఏంటి, అప్పటి వరకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయలేదేమో అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో కాబట్టి జడ్జెస్ కానీ సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ పాలిటిక్స్లో జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా అన్న క్వశ్చన్ రైజ్ అయింది. అయితే దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషన్ అసలు ఏం చెప్తోంది అన్నది చూద్దాం. కాన్స్టిట్యూషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గాన్స్. ఏమేమి ఆర్గాన్స్ ఉన్నాయి మనకి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో ఒకదాని మీదకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేలాగా కాన్స్టిట్యూషన్ అయితే చూసుకునింది. ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కీప్స్ చెక్స్ ఆన్ బోత్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ ద స్టేట్ కదా. సో జ్యుడిషియరీ ఎప్పుడైనా లెజిస్లేటివ్ మీద ఎగ్జిక్యూటివ్ మీద చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండేలాగా, ఓకే. సో అది ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తూ ఈ రెండింటిని అదుపు చేయడం కోసం ఇండిపెండెంట్గా ఉండాలి జ్యుడిషియరీ అని చెప్పి మనం పెట్టుకోవడం జరిగింది కాన్స్టిట్యూషన్లో కదా. దెర్ ఆర్ ఆల్సో అదర్ ఇండిపెండెంట్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, వాటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ని పర్ఫామ్ చేస్తాయి వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయడం కోసం ఉన్నవే కాన్స్టిట్యూషనల్ బాడీస్ కదా. అందుకే మనము వాటి ఇండిపెండెన్స్ని ఎన్ష్యూర్ చేయడానికి ఈవెన్ వాళ్ళకి పే చేసే శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ వాటి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటాం. అంటే నాట్ ఈవెన్ పుట్ ఫర్ ద ఓట్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. బడ్జెట్లో ఓటబుల్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ కింద కూడా అవి ఉండవు. అంటే అక్కడ ఏమని అర్థము, అవి ఇండిపెండెంట్, మీకు మాకు సంబంధం లేదు, మీరు చెప్పినట్టు వినాల్సిన అవసరం మాకు లేదు అన్నట్టు ఈ బాడీస్ ఫంక్షన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఒక ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్ఫెక్ట్ చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది ఒక ఆర్గాన్కి ఇంకొక ఆర్గాన్ మీద ఉంటుంది అని అంటున్నాం కదా. కానీ ఏం జరుగుతోంది ఇక్కడ, ద ఇండిపెండెన్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఎన్ష్యూర్డ్ త్రూ, ఎలా ఎన్ష్యూర్ అవుతుంది, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది వాళ్ళకి, ఎలా పడితే అలా వాళ్ళని తీసేసేదానికి కానీ అలా లేదు కదా, ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. తర్వాత స్ట్రింజెంట్ రిమూవల్ ప్రొసీజర్,
ఇందాక అదే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ చాలా టఫ్గా డిఫికల్ట్గా ఉంటుంది. ఊరికే అలా ఏదో సింపుల్గా అలా తీసేసేదానికి లేదు, నువ్వు రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ అని అనడానికి లేదు. అండ్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్టర్ డెమిటింగ్ ఆఫీస్, అతను ఆఫీస్ అయిపోయిన తర్వాత, ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన తర్వాత లేదా రిజైన్ చేసిన తర్వాత కూడా సర్టైన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట వాళ్ళ మీద. సో వీటన్నిటి ద్వారా ఇండిపెండెన్స్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. ఎలా ఎన్ష్యూర్ చేస్తున్నారు అన్నది చూడండి ఇక్కడ ఒకసారి. సుప్రీంకోర్టు జడ్జెస్ని అయితే లేదా హైకోర్టు జడ్జెస్ని అయితే ఎలా ఎన్ష్యూర్ చేస్తున్నారు ఆ ఇండిపెండెన్స్ని? ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్టర్ సీజింగ్ టు హోల్డ్ ద ఆఫీస్ కెనాట్ అపియర్ యాజ్ అ లాయర్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ అథారిటీ ఇన్ ఇండియా. సో ఒక పర్సన్ సుప్రీంకోర్టు జడ్జ్గా తన ఆఫీస్ సీజ్ అయిన తర్వాత, అంటే ఇదర్ రిజైన్ లేదా రిటైర్ అయిన తర్వాత, హీ కెన్ నాట్ అపియర్ యాజ్ అ లాయర్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆర్ అథారిటీ ఇన్ ఇండియా. అతను లాయర్గా ఇంకెక్కడ చేయడానికి లేదు, ప్రాక్టీస్ చేయడానికి లేదు. అలాగే జడ్జ్ ఆఫ్ హైకోర్టుకు కూడా సిమిలర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ వీళ్ళు హైకోర్టు జడ్జెస్ కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అనమాట. అంతేగాని సుప్రీంకోర్టు వాళ్ళైతే ఇంకా ఎక్కడా వెళ్ళడానికి లేదు. నెక్స్ట్ కాగ్ అండ్ అదర్ చైర్పర్సన్, కాగ్ తర్వాత చైర్పర్సన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెనాట్ టేకప్ ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్ విత్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్టర్ డెమిటింగ్ ఆఫీస్. కాగ్ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఉన్న చైర్మన్ కానీ మెంబర్స్ కానీ వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దే కెనాట్ టేకప్ ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద లేదా స్టేట్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ప్రాఫిట్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం కదా, అంటే శాలరీస్ తీసుకునే ఎటువంటి పోస్టులోనూ వీళ్ళు పని చేయడానికి లేదు. ఓకేనా? సో నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఆర్ రీఎంప్లాయ్మెంట్ అంటే సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. రీఅపాయింట్మెంట్ వేరు, రీఎంప్లాయ్మెంట్ వేరు. రీఅపాయింట్మెంట్ అంటే ఏంటి? అదే పోస్ట్కి రీఅపాయింట్మెంట్ అది ఉండదు. అంటే కాగ్గా చేసిన పర్సన్ మళ్ళీ అగైన్ సెకండ్ టర్మ్ చేయడానికి లేదు. అండ్ అలాగే రీఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు. అంటే రీఅపాయింట్మెంట్ అంటే అదే పోస్ట్కి, రీఎంప్లాయ్మెంట్ అంటే వేరే ఏ పోస్ట్కైనా సరే ఉండదు అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. దీస్ రిస్ట్రిక్షన్స్ ఆర్ లేడ్ డౌన్ టు అవాయిడ్ ఫేవరెటిజం. ఎందుకు ఇవన్నీ పెట్టారు? ఫేవరెటిజం చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్స్లో ఉన్నప్పుడు పవర్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి ఫేవర్గా ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకొని విత్ ద ఇంటెన్షన్ దట్ సెక్యూరింగ్ ఎనీ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్. అంటే సరే నేను ఇప్పుడు గవర్నమెంట్కి ఫేవర్గా నేను ఈ పని చేసి పెడతాను, సో దట్ గవర్నమెంట్ నేను రిటైర్ అయిన తర్వాత నాకు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద, అంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకోటి ఏదన్నా పోస్ట్లో నన్ను కూర్చోబెడతారు అన్న ఇంటెన్షన్ తోటి గవర్నమెంట్కి ఫేవర్గా డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివి చేయకూడదు. ఇలా ఫేవరెటిజం వీళ్ళు చూపించకూడదు అన్న ఉద్దేశంతో ఇండిపెండెన్స్ ఫంక్షనింగ్ని ఎన్ష్యూర్ చేయడం కోసం ఇట్లాంటివి పెట్టడం జరిగిందనమాట. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి కాన్స్టిట్యూషన్లో ఎక్కడే కానీ పొలిటికల్ పోస్ట్కు వీళ్ళు వెళ్ళకూడదు అన్న మాట ఉందా లేదా అన్నది ఇప్పుడు మన క్వశ్చన్. వాట్ అబౌట్ పొలిటికల్ పోస్ట్స్? ఇక్కడ క్లియర్గా ఏంటి? దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ వెన్ ఇట్ కమ్స్ టు జాయినింగ్ పొలిటికల్ పార్టీస్, కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ నామినేటెడ్ టు సర్టైన్ పోస్ట్స్. అంటే ఇక్కడ వేరే ఏ ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివి చేయకూడదు అని అన్నారు, కానీ పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు అని, లేదా అంటే కంటెస్ట్ చేయకూడదు, ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు, లేదా ఏదన్నా నామినేటెడ్ పోస్టులు తీసుకోకూడదు ఇట్లా అని చెప్పి ఎక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. సో ఆ లూప్ హోల్ని పట్టుకొని ఇప్పుడు చాలామంది జడ్జెస్ లేదా బ్యూరోక్రాట్స్ రిటైర్ అయిన తర్వాత లేదా అదే పనిగా ఆయన ఇంటెన్షనల్గా అయినా రిజైన్ చేసి మరి పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. మరి ఇది ఎంత మటుకు కరెక్ట్ అన్నది ఇప్పుడు మనం చూడాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే రీసెంట్లీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాజ్ నామినేటెడ్ టు రాజ్యసభ కదా 2020లో. ఆయన రిటైర్ అయిన 4 months తర్వాత ఇమ్మీడియట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రిటైర్ అయిన 4 months తర్వాత హీ వాజ్ నామినేటెడ్ టు రాజ్యసభ అనమాట. సో అట్లా ఇమీడియట్గా రాజ్యసభకి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు అని అంటే ఆయన సీజేఐగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఎంత మటుకు ఇండిపెండెన్స్గా ఉన్నాయి అని మనం అనొచ్చు. దెర్ హ్యావ్ ఆల్సో బీన్ ఒకేషన్స్
where retired CAG, retired judges have been appointed as governors of the states. సో చాలామంది రిటైర్డ్ జడ్జెస్ గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్గా అపాయింట్ అయ్యారు. అండ్ ఈవెన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా గవర్నర్ ఆఫ్ స్టేట్గా అపాయింట్ అయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇట్లా వీళ్ళు న్యూమరస్ బ్యూరోక్రాట్స్ పొలిటికల్ పార్టీస్లో జాయిన్ అవ్వడము, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడము ఆఫ్టర్ రిజైనింగ్ ఫ్రమ్ సర్వీసెస్ అన్నది ఏమని చెప్తోంది, మనకి ఏం తెలుస్తుంది దీనివల్ల? వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండట్లేదు, ఇండిపెండెంట్ డెసిషన్స్ని వాళ్ళు తీసుకోలేదు అని చెప్పి తీసుకోలేదు అన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుందన్నమాట. మరి దీనికి రికమెండేషన్స్ ఏమున్నాయి అని అంటే, ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ ఇన్ 2012 రికమెండెడ్ టు ద యూనియన్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫర్ ఏ కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టాలి ఫర్ టాప్ బ్యూరోక్రాట్స్ ఆఫ్టర్ దే రిటైర్మెంట్ బిఫోర్ దే కుడ్ జాయిన్ పొలిటికల్ పార్టీస్ అండ్ కంటెస్ట్ ఎలక్షన్స్. 2012లో ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పింది, ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఉండాలి టాప్ బ్యూరోక్రాట్స్కి. అంటే ఏంటి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఈ ఇయర్ 2024లో రిటైర్ అయ్యారు అనుకుందాం. సో 2024లో రిటైర్ అయిన ఒక పర్సన్ అతను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి అట్లా అనుకుంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఒక 2 years లేదా 3 years పెట్టాలంటే ఒక 2-3 ఏళ్ల వరకు అతను కంటెస్ట్ చేయడానికి లేకుండా పెట్టి ఆ తర్వాత మాత్రమే అంటే 2027లో కానీ అట్లా ఆ టైంలో మాత్రమే హీ షుడ్ బి మేడ్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ అట్లా అని చెప్పి చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి వాటిని కొంతవరకు తగ్గించవచ్చు. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే దాన్ని పెట్టాలి అని ఎలక్షన్ కమిషన్ 2012లోనే యూనియన్ గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఈ రికమెండేషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో రిజెక్ట్ చేసిందనమాట, ఒప్పుకోలేదు దీన్ని. అయితే ఇప్పుడు కోర్ట్ ఏమని అంటుంది, ద కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ ఇట్ ఈస్ మరి కోర్ట్ ఏమైనా చెప్పచ్చు కదా దీని మీద అని అంటే, కోర్ట్ ఏమని అంటుంది, ఇట్ ఈస్ ఫర్ ద లెజిస్లేచర్ టు డిటర్మైన్ వెదర్ ఏ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్యూరోక్రాట్స్ బిఫోర్ ద జాయిన్ పాలిటిక్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో అది మేమెవరం చెప్పడానికి లెజిస్లేచరే డిసైడ్ చేసుకోవాలి కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టాలా ఉండొద్దా అని చెప్పి. ఇట్ ఈస్ ఫర్ ద లెజిస్లేచర్ టు డిటర్మైన్ అని చెప్పి ఎవరు అంటున్నారు, సుప్రీంకోర్టు అంటుందన్నమాట. ఓకే, సో అయితే అసలు ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరమా అంటే, వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్ ఎవ్రీ సిటిజన్స్ రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. సో డెమోక్రసీ యొక్క ఎసెన్షియల్ ఫీచర్ ఏంటి, ఓటు వేయడము అండ్ ఎలక్షన్స్లో పోటీ చేయడము. సో ఎలక్షన్స్లో పోటీ చేయడము అనేది ప్రతి ఒక్క సిటిజన్ యొక్క రైట్. మరి అలాంటప్పుడు 2012 రికమెండేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నది దీనికి వ్యతిరేకం కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతను జ్యుడిషియరీ ఒక జడ్జ్గా చేశాడు అనుకుందాం. సపోజ్ ఇందాక మనం అనుకున్నట్టు కలకత్తా హైకోర్టు జడ్జే ఉన్నాడు. సో ఆయన హైకోర్టు జడ్జిగా చేసిన తర్వాత అతను రిటైర్ అయిపోయాడు లేదా రిజైన్ చేశాడు. ఆ తర్వాత అతను కంటెస్ట్ చేయాలి అని అనుకుంటే అతని మీద కూలింగ్ ఆఫ్ పీరియడ్ని పెట్టి అతన్ని కంటెస్ట్ చేయనీయకుండా చేయడము అన్నది డెనీయింగ్ దట్ పర్సన్స్ రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్సే కదా అవుతుంది. మరి కాబట్టి అది కరెక్ట్ కాదు అన్నది అటార్నీ జనరల్ యొక్క వాదన అనమాట. సో కాబట్టి అట్లా పెట్టకూడదు. సో అలాంటివి చేయడం అన్నది కరెక్ట్ కాదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఏంటి అనంటే, దిస్ మే బీ అచీవ్డ్ బై ప్రిస్క్రైబింగ్ ఏ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ సే అట్లీస్ట్ 2 years ఫర్ జాయినింగ్ పొలిటికల్ పార్టీస్ or being nominated to political posts by the government. This will instill confidence in the public at large and negate any allegation of quid pro quo. సో ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టకూడదు అన్నదైతే అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెడితే అది అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. బికాజ్ అతని యొక్క రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ని తీసేసినట్టే కదా. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఈ రికమెండేషన్ అన్నది చెల్లదు అని చెప్పి మనకి అటార్నీ జనరల్ అంటున్నారనమాట. ఏమని అంటున్నారు వీళ్ళు అని అంటే, అతను ఆఫీస్లో ఉన్నప్పుడు అతను తీసుకున్న డెసిషన్స్ని మనం అట్లా క్వశ్చన్ చేయడానికి లేదు కదా అని. అంటే లాజిక్ మామూలుగా చూసినట్టయితే ఆ వాదన కరెక్టే బై బుక్ వెళ్తే. సో అతను రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ని తీసేయడము అన్నది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ రేషనల్గా ఆలోచిస్తే కనుక అతను ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఉండకపోవచ్చు కాబట్టి
కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టడము అన్నది కరెక్టే అవుతుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటోంది. అండ్ జనరల్గా ఎవరైనా కూడా అలాగే మాట్లాడతారు. సో ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టడం ద్వారా ఏమవుతుంది అని అంటున్నాము, సో అట్లీస్ట్ ఒక 2 years అన్నా వీళ్ళు పొలిటికల్ పార్టీస్లో జాయిన్ అవ్వకుండా, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయనీయకుండా అండ్ ఏ పోస్ట్కి నామినేట్ అవ్వనీయకుండా గనక ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ని గనక పెడితే దీనివల్ల ఏమవుతుంది, దిస్ విల్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది దీనివల్ల. అండ్ అలిగేషన్స్ ఆఫ్ క్విట్ ప్రోకో అనేది లేకుండా పోతాయి. అంటే క్విట్ ప్రోకో అంటే ఏంటి, నువ్వు నాకు ఇది చేసి పెట్టు, నేను నీకు ఇది చేసి పెడతానని. సో ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక పదవిని ఆశించి గవర్నమెంట్కి ఫేవర్గా డెసిషన్స్ తీసుకోకుండా లేదా తీసుకున్నాడు అన్న అలిగేషన్స్ చేయడానికి అవకాశం లేకుండా అవుతుంది కదా ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పెడితే అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ అనమాట. సో మేబీ దీని మీద సుప్రీంకోర్టు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవడం కానీ సుప్రీంకోర్టు అయితే తీసుకోము, లెజిస్లేచర్కే వదిలేస్తున్నాము అని అనింది. సో లెజిస్లేచర్ ఏమన్నా దీని మీద ఫేవరబుల్గా తీసుకొని ఏదన్నా ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాంటిది పెడితే అది ఒక మంచి రీఫార్మ్ అవుతుంది జ్యుడిషియరీలో అండ్ అదర్ మామూలుగా జనరల్గా బ్యూరోక్రటిక్ రీఫార్మ్స్లో కూడా ఒక బెస్ట్ రీఫార్మ్ అవుతుంది. అండ్ నిజంగా జనాల్లో కూడా జ్యుడిషియరీ పట్ల అండ్ అదర్ బ్యూరోక్రాటిక్ ఆఫీసర్స్, ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుందో. సో ఈ 2 ఆర్టికల్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఏమంటున్నాము, ఫస్ట్ వచ్చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జడ్జెస్గా జాయిన్ అవ్వచ్చా అని అంటే జడ్జెస్గా అపాయింట్ అవ్వడానికి లేదు అని అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏమనింది, అట్లా అనడానికి లేదు, అవ్వచ్చు అని అనింది. అండ్ జడ్జెస్గా చేసిన వాళ్ళు మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళకూడదా అని అంటే ఇక్కడ ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెడితే బాగుంటుంది అని అంటున్నాం, కానీ ఇప్పటికైతే అదేది లేదు అండ్ వెళ్ళొచ్చు. సో ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జడ్జెస్ అవ్వచ్చు అండ్ జడ్జెస్గా చేసిన వాళ్ళు పాలిటిక్స్లోకి తర్వాత వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. బట్ 2 యాక్చువల్గా మంచి పద్ధతి కాదు అని అయితే అంటున్నారనమాట. జనరల్గా ఒపీనియన్ ఏంటి అని అంటే ఇవి 2 కూడా మంచిది కాదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి జడ్జెస్ అయినా ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయలేడు. అండ్ ఒక జడ్జిగా చేసిన వ్యక్తి రిటైర్ అయిన తర్వాత లేదా రిజైన్ చేసే పాలిటిక్స్లోకి వెళ్ళినా అప్పటి వరకు అతను తీసుకున్న డెసిషన్స్ని క్విట్ ప్రోకో కింద క్వశ్చన్ చేసేదానికి, అలిగేషన్స్ చేసేదానికి స్కోప్ ఉంది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. సో ఈ నెక్సెస్ బిట్వీన్ దిస్ వన్ ఆర్గాన్ అండ్ ద అదర్ ఆర్గాన్, అది ఇదర్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ అవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మధ్య నెక్సెస్ ఉంటే ఏం పర్వాలేదు, కానీ జ్యుడిషియరీకి మిగతా 2 ఆర్గాన్స్కి మధ్య నెక్సెస్ అనేది మాత్రము అంత కరెక్ట్ కాదు. సో ఈ నెక్సెస్ ఇన్ ద సెన్స్ ఇట్లా ఏదో ఒక పదవిని ఆశించి చేసే ఈ పద్ధతి అన్నది అంత మంచి సైన్ కాదు, డెమోక్రసీకి అంత మంచిది కాదు అన్నది ఈ 2 ఆర్టికల్స్ ద్వారా మనకి తెలుస్తున్న విషయం అనమాట. ఓకే, లెట్ us move on to the next article. ఉత్తరాఖండ్ బిల్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్ గెట్ ప్రెసిడెంట్స్ నాడ్. ఉత్తరాఖండ్ స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక చట్టం తీసుకుని రావడం జరిగింది. అయితే అది లెజిస్లేచర్ పాస్ చేసిన తర్వాత అసెంట్ ఇవ్వాలి అంటే ఏంటి ప్రాసెస్, ఒక స్టేట్ లెజిస్లేచర్ బిల్ని పాస్ చేస్తే దెన్ దట్ విల్ గో ఫర్ ద అసెంట్ ఆఫ్ ద గవర్నర్ కదా. సో గవర్నర్ దానికి అసెంట్ ఇచ్చినట్టయితే ఈ బిల్ అనేది యాక్ట్ అవుతుంది, రైట్. సో గవర్నర్ ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద హీఈస్ ఆథరైజ్డ్ టు గివ్ హిస్ అసెంట్. అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, హీ కెన్ గివ్ హిస్ అసెంట్, విత్ హోల్డ్ హిస్ అసెంట్, లేదా దాని మీద హీ కెన్ సెండ్ బ్యాక్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద హౌసెస్ కదా. సో ఫస్ట్ది ఏంటి, అసెంట్ ఇవ్వచ్చు. రెండోది ఏంటి, దాని మీద ఏం డెసిషన్ తీసుకోకుండా విత్ హోల్డ్లో పెట్టచ్చు. మూడో ఆల్టర్నేటివ్ ఏంటి, he can send back the bill for the reconsideration of the houses. సో స్టేట్ లెజిస్లేచర్కి మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయండి అని చెప్పి కొన్ని రికమెండేషన్స్ని చేసి పంపించవచ్చు. అండ్ హీ ఆల్సో హ్యాస్ అనదర్ ఆల్టర్నేటివ్, 4th ఆల్టర్నేటివ్ ఉంది ఆర్టికల్ 200 కింద. ఏంటది అని అంటే హీ కెన్ రికమెండ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి ఆ బిల్లును ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ప్రెసిడెంట్కి రెఫర్ చేయొచ్చు. సో అలా ఉత్తరాఖండ్ గవర్నర్ ఈ యూసీసీ బిల్ ఆఫ్ ఉత్తరాఖండ్ని ప్రెసిడెంట్కి రెఫర్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఇవాళ ఆన్ వెనస్డే నిన్న ప్రెసిడెంట్ అసెంట్ అనేది దీనికి వచ్చిందనమాట. ఓకే, సో ఒకసారి మనం ఈ ఉత్తరాఖండ్ యూసీసీ బిల్ గురించి చూద్దాము. అండ్ ఆ తర్వాత ఆర్టికల్ 201 గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. 201 ఎందుకు వచ్చింది ఇక్కడ అన్నది చూద్దాం.
యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఉంది. మనకి పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఇట్ కదా. సో పార్ట్ 4లో డిపిఎస్పి కింద ఆర్టికల్ 44 కింద మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంటుంది. లిబరల్ ఇంటలెక్చువల్ డిపిఎస్పి అనే కేటగిరీ కిందకి వెళ్తుంది. మనకు అందరికి తెలిసిన విషయమే దట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్, వెరాస్ డిపిఎస్పి అనేది నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. అంటే ఇవి మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి అని చెప్పి మనం కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు, కానీ డిపిఎస్పి మీద మనం వెళ్ళడానికి లేదు. దే ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ అనమాట, నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్ అని అంటాం. కానీ దే ప్లే కీ రోల్ ఇన్ ద కంట్రీస్ గవర్నెన్స్ అని చెప్పి అంటాం కదా. సో కంట్రీ గవర్నెన్స్లో కీ రోల్ ప్లే చేసేది ఏది అంటే ఫండమెంటల్ రైట్స్ కాదు, డిపిఎస్పి. ఓకే, సో అట్లాంటి డిపిఎస్పిలో ఒక ఆర్టికల్ నెంబర్ 44 లిబరల్ ఇంటెలెక్చువల్ డిపిఎస్పి కేటగిరీ కింద వచ్చేదే యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది డిపిఎస్పిగా ఉంది, అంటే ఎన్ఫోర్సబుల్గా లేదు. ఇంకా ఆల్ ఓవర్ ద కంట్రీ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఇంకా రాలేదు. అండ్ రావడం కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల, రాలేవు కూడా, కొంచెం కష్టమైన పని అనమాట. కానీ ఉత్తరాఖండ్ స్టేట్లో ఇట్ వాస్ ద ఫస్ట్ స్టేట్ పోస్ట్ ఇండిపెండెన్స్ టు ఇంప్లిమెంట్ యూసీసీ. ఆల్రెడీ గోవాలో మనకి యూసీసీ ఇంప్లిమెంట్ అవుతోంది, కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయబోయే ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండే అవుతోందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం చూద్దాము. ఇట్ ఈస్ అ యూనిఫామ్ లా ఆన్ మ్యారేజ్. మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? పర్సనల్ లాస్కి సంబంధించి యూనిఫామ్ కోడ్ కదా. సో అన్ని రిలీజియన్స్ వాళ్ళకి సేమ్ ఉంటుంది ఇక్కడ. మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, తర్వాత ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఒక యూనిఫామ్ లాని తీసుకొని రావడం జరుగుతుంది దీని ద్వారా. అండ్ ఇట్ ఎయిమ్స్ టు రెగ్యులేట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ బై ఇంపోజింగ్ అన్ ఆబ్లిగేషన్ టు రిజిస్టర్ దెమ్. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అని ఒక ఆబ్లిగేషన్ పెట్టడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ చేసుకోకుండా ఇఫ్ 2 persons ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, దెన్ వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పాయింట్. అండ్ నెక్స్ట్, ఇట్ ప్రొహిబిట్స్ పాలిగమీ. పాలిగమీ అంటే ఏంటి? మోర్ దాన్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్ని ఇది ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ రైట్స్ విత్ రెస్పెక్ట్ టు డివోర్స్కి సంబంధించిన రైట్స్లో మెన్కి ఉమెన్కి ఈక్వల్ రైట్స్ని కల్పించడం జరిగిందనమాట. ఓకే, అంటే జెండర్ ఈక్వాలిటీని మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎగ్జిస్టింగ్ ముస్లిం పర్సనల్ లా ప్రాక్టీసెస్ గవర్నింగ్ మ్యారేజ్ అండ్ డివోర్స్ ఆఫ్ ముస్లిమ్స్కి సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి కదా. నిక్కా అని అంటారు, పెళ్ళి అంటే నిక్కా. తర్వాత హలాలా, ఇద్దత్, ట్రిపుల్ తలాక్, ఇట్లాంటి వాటిని క్రిమినలైజ్ చేయడం జరిగింది. అంటే ఇవి చెల్లవు. ఇంకా మీదట మొత్తం యూసీసీ కింద ఏమేమి ఉంటాయో అవే అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అదే. అండ్ నెక్స్ట్, ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్వల్ రైట్స్ టు ప్రాపర్టీ ఫర్ సన్స్ అండ్ డాటర్స్. కొడుకులకి తండ్రి ఆస్తిలో ఎంత హక్కు ఉంటుందో కూతుళ్ళకు కూడా అంతే ఉంటుంది. అండ్ నెక్స్ట్, కానీ ఇట్ లెఫ్ట్ అవుట్ 2 కమ్యూనిటీస్ని వదిలేయడం జరిగింది. యూసీసీ కిందికి రారు వీళ్ళు. ఎవరెవరు రారు అంటే ఇట్లాంటివి ఇంపార్టెంట్ మనకి. ట్రైబల్స్ రారు ఆఫ్ ఉత్తరాఖండ్, అండ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా. సో థర్డ్ జెండర్ అంటాం, వాళ్ళు కూడా యూసీసీ పరిధిలోకి రారనమాట. సో యూసీసీ అంబిట్లో లేని వాళ్ళు ఎవరు అంటే ఉత్తరాఖండ్లో ట్రైబల్స్ అండ్ ఎల్జీబీటీక్యూస్. సో వీళ్ళు యూసీసీ కిందికి రారు. ఇది ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే ఇక్కడ మనము ప్రెసిడెంట్ అసెంట్ వచ్చింది అని అన్నాం కదా దీనికి. సో కాబట్టి దాని రిలేటెడ్ ఒక పాయింట్ చూద్దాం. ఇక్కడ మనం ఏమన్నాం? ఆర్టికల్ 200 కింద గవర్నర్కి 4th ఆల్టర్నేటివ్గా హీ కెన్ రెఫర్ టు ప్రెసిడెంట్ అన్నాం. మరి ప్రెసిడెంట్ ఈ స్టేట్ లెజిస్లేషన్ నుంచి వచ్చిన దాని మీద అతనికి ఏం పవర్స్ ఉంటాయి అన్నది డీల్ చేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ 201 అనమాట. ఓకే, సో ఆర్టికల్ 201 అంటే ఏంటంటే ప్రెసిడెంట్స్ వీటో ఓవర్ స్టేట్ లెజిస్లేషన్. సో ప్రెసిడెంట్ వీటో ఓవర్ స్టేట్ లెజిస్లేషన్లో ప్రెసిడెంట్కి ఏం అధికారాలు ఉన్నాయి అని అంటే ఇక్కడ చూద్దాం. ఆర్టికల్ 201 ఏంటి? వెన్ అ బిల్ ఈజ్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అప్పుడు గవర్నర్ ఒక బిల్లుని ప్రెసిడెంట్కి కన్సిడరేషన్ కోసం అని చెప్పి రిజర్వ్ చేస్తే దెన్ ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? హీ కెన్ గివ్ అసెంట్, విత్హోల్డ్ అసెంట్ ఆర్ డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద హౌసెస్. మనం గవర్నర్ దగ్గర అతనే రీకన్సిడరేషన్కి పంపిస్తాడు. ఇక్కడ ఏంటి? ఇక్కడ ప్రెసిడెంట్ కదా. సో ప్రెసిడెంట్కి త్రూ గవర్నర్ కదా వచ్చింది. సో కాబట్టి హీ డైరెక్ట్స్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద హౌసెస్ అనమాట. సో ఈ 3 ఆల్టర్నేటివ్స్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి అండర్ ఆర్టికల్ 201. అయితే
అసలు ఏ సందర్భంలో గవర్నర్ ఒక బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది అని అంటే అసలు ఏమన్నా అంటే కొన్ని ఆబ్లిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఓన్లీ వన్ కేసులో ఖచ్చితంగా పంపించాలి. ఏంటి ఆ కేసు అంటే ఇఫ్ దట్ బిల్ ఎండేంజర్స్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్ యొక్క పొజిషన్ ఎండేంజర్ అయ్యే ప్రమాదం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇది ఆబ్లిగేటరీ కేసు అవుతుంది. గవర్నర్ కంపల్సరీగా ప్రెసిడెంట్కి కేసుని రెఫర్ చేయాలి, రిజర్వ్ చేయాలి, ఆ బిల్లుని ప్రెసిడెంట్ అసెంటే ఉండి తీరాలి. ఇది కాక ఇంకా ఏ సందర్భాలలో జనరల్గా గవర్నర్ రిజర్వ్ చేస్తూ ఉంటాడు ప్రెసిడెంట్కి అని అంటే ఇఫ్ దట్ బిల్ ఈజ్ అగెయిన్స్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని గనక గవర్నర్ ఫీల్ అయితే అప్పుడు, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ని అపోజ్ చేసేలాగా ఉంటే ఆ బిల్లో ఉండే ప్రొవిజన్స్ అప్పుడు, అండ్ ఇఫ్ దట్ బిల్ ఈజ్ అగెయిన్స్ట్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అయినా కానీ, లేదా నేషనల్ ఇంపార్టెన్స్ దెబ్బతీసే విధంగా ఒక బిల్లు కనుక పెడితే అప్పుడు కానీ, లేదా ఆర్టికల్ 31A అంటే కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది కదా, రైట్ ప్రాపర్టీ, దాని రిలేటెడ్ ఏదన్నా ఒక బిల్లు ప్రవేశపెట్టినా ఈ సందర్భాలలో గవర్నర్ బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది అండర్ ఆర్టికల్ 200. అప్పుడు ప్రెసిడెంట్కి స్టేట్ లెజిస్లేషన్ మీద కాబట్టి వీటో అండర్ ఆర్టికల్ 201 అతనికి లేదా ఆమెకి ఉన్నటువంటి పవర్స్ అథారిటీస్ ఏంటి, షీ ఆర్ హీ కెన్ గివ్ అసెంట్, కెన్ విత్హోల్డ్ అసెంట్ ఆర్ డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్. సో ఇది ఆర్టికల్ 200 and 201 అనమాట. సో ఇట్లాంటివి న్యూస్లో మనకు వచ్చినప్పుడు ఆర్టికల్స్ని మనం రివిజన్ అనేది చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. మల్టిపుల్ టైమ్స్ మనం చదివి పెడితే మనకి ఆన్ ద టిప్స్ ఉండాలన్నమాట ఆర్టికల్స్ అన్నీ కూడా. ఓకే, సో ఆన్సర్స్ రాసేటప్పుడు మనం ఆ ఆర్టికల్స్ని కోట్ చేసి రాస్తే ఆన్సర్కి మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది. జస్ట్ ఏదో సింపుల్గా ఊరికే గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తాడు, ప్రెసిడెంట్ రీకన్సిడర్ చేయొచ్చు, లేదా అసెంట్ ఇవ్వచ్చు, ఇట్లా చెప్పచ్చు. కానీ విత్ ఆర్టికల్ మనం మెన్షన్ చేసినప్పుడు ఓకే మనకు సబ్జెక్ట్ తెలుసు అన్న విషయం ఎగ్జామినర్కి అర్థం అవ్వాలన్నమాట. ఓకే, సో అలా ఇప్పుడు యూసీసీ బిల్లుని ఉత్తరాఖండ్ గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 201. ప్రెసిడెంట్ తనకున్న పవర్స్ని యూజ్ చేసి ఆమె వెనస్డే రోజు యూసీసీ బిల్ ఆఫ్ ఉత్తరాఖండ్కి అసెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ చేయబోయే ఫస్ట్ స్టేట్గా మారిండేది ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. సింపుల్గా ఇదే క్వశ్చన్ కూడా అడగచ్చు. ఓకే, సో ఇది ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. మహారాష్ట్రాస్ అహ్మద్నగర్ టు బి కాల్డ్ యాజ్ అహల్యానగర్. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ని అహల్యానగర్గా పేరు మార్చడం జరిగింది. సో ఇది సింపుల్ ఫ్యాక్ట్ బేస్డ్ అనమాట. సో దీని రిలేటెడ్ కల్చర్ మీద అయినా ఒక్కొక్క క్వశ్చన్ లాగా రావచ్చు, లేదా జస్ట్ ఊరికే పేర్ల నేమ్ చేంజెస్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దాని మీద అయినా మనము స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఇట్లాంటిది ఒక్క క్వశ్చన్ అన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మహారాష్ట్ర క్యాబినెట్ ఆన్ వెనస్డే ఫార్మల్లీ అప్రూవ్డ్ ద రీనేమింగ్ ఆఫ్ అహ్మద్నగర్ డిస్ట్రిక్ట్ టు అహల్యానగర్. ఎవరి పేరు మీద అహల్యానగర్ అని పెట్టారు అని అడగచ్చు. ఎవరి పేరు మీద అంటే 18th century మరాఠా క్వీన్ అహల్యాబాయ్ హోల్కర్ పేరు మీద అహ్మద్నగర్ పేరుని అహల్యానగర్గా మార్చడం జరిగింది. సో అయితే మనకు ఫస్ట్ ఇది అహ్మద్నగర్ ఎందుకైందో చూద్దాము, ఆ తర్వాత అహల్యానగర్ అని మార్చడానికి గల రీజన్ ఏంటి అన్నది కూడా చూద్దాం. అహ్మద్నగర్ ఎందుకైంది అంటే 1486లో మనకి బహమనీ సామ్రాజ్యం ఉంది కదా, బహమనీ ప్రైమ్ మినిస్టర్గా మాలిక్ అహ్మద్ నిజాం షా అయ్యాడనమాట. సో ఈ మాలిక్ అహ్మద్ నిజాం షానే సినా రివర్ ఒడ్డున ఒక ఊరిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు కాబట్టి అతని పేరు మీద అహ్మద్ నిజాం షా కదా అతను, సో కాబట్టి అతని పేరు మీద అహ్మద్ నగర్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగిందనమాట. ఇది యాక్చువల్గా అహ్మద్ నగర్ అందుకనే అయింది. అయితే అహల్యాబాయ్ హోల్కర్ పేరుగా ఎందుకు మార్చారు దాన్ని అని అంటే ఈమె ఆ ఏరియాకు చెందిన పర్సనే, మరాఠా క్వీన్ ఈమె. ఇప్పుడు అహల్యాబాయ్ హోల్కర్ గురించి 2-3 పాయింట్లు చూద్దాము. షీ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఉమెన్ రూలర్స్ ఆఫ్ మిడివల్ ఇండియాని రూల్ చేసిన అతి కొద్దిమంది ఉమెన్ రూలర్స్లో అహల్యాబాయ్ హోల్కర్ ఉన్నారు. అసలు ఈ అహల్యాబాయ్ హోల్కర్ ఎవరు అని అంటే మనకి తెలుసు కదా, ఈ మరాఠా కాన్ఫెడరసీలో సింధియాస్, హోల్కర్స్ ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళు గైక్వాడ్స్, పీష్వాస్ అని చెప్పి. సో వాళ్ళల్లో పీష్వా బాజీరావు ఉన్నారు కదా, పీష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ కదా అప్పుడు. సో పీష్వా బాజీరావు యొక్క కమాండర్ మల్హర్రావు హోల్కర్ అనమాట. సో పీష్వా బాజీరావు యొక్క కమాండర్ అయిన మల్హర్రావు హోల్కర్ గారి సన్ కందేరావు హోల్కర్ గారు. సో ఈ కందేరావు హోల్కర్ యొక్క వైఫే అహల్యాబాయ్ హోల్కర్. ఓకేనా, సో అంటే మల్హర్రావు హోల్కర్ గారి కోడలు అనమాట.
అయితే ఏమైంది అంటే ఖండేరావ్ హోల్కర్ గారిని చాలా చిన్న ఏజ్లోనే అహల్యాబాయి హోల్కర్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో అహల్యాబాయి హోల్కర్ గారు ఏం చేశారు అంటే ఖండేరావ్ హోల్కర్ గారు కొన్నేళ్ల తర్వాత చనిపోయారు. అయితే తన హస్బెండ్ చనిపోయిన తర్వాత షీ టుక్ కంట్రోల్ ఆఫ్ ద మాల్వా రీజియన్ అనమాట. మాల్వా రీజియన్ని ఆమె రూల్ చేయడం జరిగింది ఆఫ్టర్ హర్ హస్బెండ్స్ డెత్ ఇన్ 1754. సో బ్యాటిల్ ఆఫ్ కుంబేర్లో ఈ ఖండేరావ్ హోల్కర్ గారు చనిపోతే ఆ తర్వాత అహల్యాబాయి హోల్కర్ ఛార్జ్ తీసుకొని తనే క్వీన్గా మారి మాల్వా ఏరియాని కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఈమె ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈమె ఆ టైంలో ఉన్నటువంటి కొన్ని రూల్స్కి వ్యతిరేకంగా ఈమె కొంచెం డిఫరెంట్గా చేయడం జరిగిందనమాట. సో విమెన్ ఎంపవర్మెంట్కి గుర్తుగా చెప్తారు అహల్యాబాయి హోల్కర్ని. ఎందుకంటే షీ సపరేటెడ్ స్టేట్స్ రెవెన్యూ ఫ్రమ్ పర్సనల్ యూజ్ ఆఫ్ ద రూలింగ్ ఫ్యామిలీ. అంటే స్టేట్ రెవెన్యూని పర్సనల్ యూస్ కోసం, అంటే తన రూలింగ్ ఫ్యామిలీ యొక్క పర్సనల్ యూస్ కోసం వాడకుండా అది సపరేట్గా ఇది సపరేట్గా చేయడము, ఇట్లాంటివన్నీ అప్పుడు ఎక్సెప్షన్స్ అనమాట. ఓకేనా. సో అట్లాంటి డేరింగ్ డెసిషన్స్ని తీసుకోవడం జరిగింది అహల్యాబాయి హోల్కర్ గారు. అండ్ అంతేకాకుండా షీ ఈజ్ వెరీ వెరీ వెల్ నోన్ దేనికి అనంటే ఔరంగజేబ్ చేతుల్లో అండ్ తర్వాత ముస్లిం ఇన్వేషన్స్ వల్ల డిమాలిష్ అయినటువంటి చాలా హిందూ టెంపుల్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడము అన్నదానికి మారు పేరు అహల్యాబాయి హోల్కర్ అనమాట. చూడండి ఇక్కడ గంగోత్రి దగ్గర నుంచి మొదలు పెడితే రామేశ్వరం వరకు, అంటే నార్త్ టు సౌత్, ద్వారకా నుంచి మొదలు పెడితే గయా వరకు, అంటే వెస్ట్ టు ఈస్ట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్, హిందూ టెంపుల్స్ ఏవేవైతే డిమాలిష్ అయ్యాయో షీ స్పెంట్ మనీ, లాట్ ఆఫ్ మనీ ఆన్ రీబిల్డింగ్ ద టెంపుల్స్ డెస్ట్రాయిడ్ అండర్ ముఘల్ రూల్, పర్టికులర్లీ ఔరంగజేబ్ టైంలో. ఓకేనా. సో వాటిల్లో ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏవి అని అంటే ముఖ్యంగా తను రెనోవేట్ చేసినది వారణాసిలో, కాశీలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది కదా. సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ని రెనోవేట్ చేయించారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ ఇది ఉంది కదా 1780లో జ్ఞాన్వాపి మాస్క్ ఉంది కదా, జ్ఞాన్వాపి మసీద్ కట్టారు. సో టెంపుల్ ప్లేస్ని డిమాలిష్ చేసి జ్ఞాన్వాపి మసీద్ కట్టారు. అయితే దాని ప్లేస్లో మళ్ళీ టెంపుల్ని రీస్టోర్ చేయించిండేది 111 years ఆఫ్టర్ డిస్ట్రక్షన్ ఈమె అహల్యాబాయి హోల్కర్ రీస్టోర్ చేయడం జరిగిందనమాట ఇన్ 1780. సో ఈ జ్ఞాన్వాపి మాస్క్ ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఇదే కదా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు జరుపుతున్నారు, అది టెంపుల్ అని, శివుడి గుడి అని చెప్పి, కాదు మసీద్ అని. సో ఈ జ్ఞాన్వాపి మాస్క్ని రీకన్స్ట్రక్ట్ చేసింది కూడా అహల్యాబాయి హోల్కర్ అనమాట. అండ్ అంతేకాకుండా సోమనాథ్ టెంపుల్ కానీ, శ్రీశైలం టెంపుల్ ఉంది కదా మనకు ఆంధ్రాలో, శ్రీశైలం టెంపుల్, కేదార్నాథ్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహాకాళి టెంపుల్, సో ఇవన్నిటిని కూడా అహల్యాబాయి హోల్కర్ గారు రీస్టోర్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ షీ డైడ్ ఇన్ 1795 అట్ ద ఏజ్ ఆఫ్ 70 years అనమాట. సో ఇన్ని చేసినందుకు గాను ఆమె పేరు మీద ఉండాలి అని చెప్పి అక్కడ రూల్ చేసిన క్వీనే కాబట్టి అహ్మద్ నగర్ అన్న పేరుని అహల్యానగర్గా మార్చడం జరిగింది. సో ఇది నేమ్ చేంజ్. కల్చర్ రిలేటెడ్ ఒక ఏదన్నా చిన్న క్వశ్చన్ లాగా కూడా అడగచ్చు కదా మనకి. సో జ్ఞాన్వాపి ఒకటి న్యూస్లో ఉంది అండ్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసింది ఈమె కాబట్టి మేబీ అట్లయినా అడగచ్చు, లేదా ఈ నేమ్ చేంజ్ వల్ల అయినా కూడా అడగచ్చు. ఓకే. అండ్ అహల్యాబాయి అహ్మద్ నగర్ పేరు మాత్రమే కాకుండా ఔరంగాబాద్ పేరును కూడా, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ని ఛత్రపతి సంభాజీ నగర్గా అండ్ ఉస్మానాబాద్నేమో ధారాషివ్గా మార్చడం కూడా జరిగిందనమాట. సో ఈ నేమ్ చేంజెస్ అనేవి మధ్య ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని మీద ఏదైనా వస్తే ఒక క్వశ్చన్ ఏమన్నా రావచ్చు. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ప్రైమ్ మినిస్టర్ ఒక కొత్త పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఫర్ మార్జినలైజ్డ్ సెక్షన్స్. ఆ పోర్టల్ ఏంటి అంటే పిఎం సూరజ్ పోర్టల్ అనమాట. అసలు ఈ పిఎం సూరజ్ పోర్టల్ అన్నది ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. పిఎం సూరజ్ పోర్టల్ అంటే, సూరజ్ అంటే ఇది ఒక యాక్రోనిమ్. సూరజ్ అంటే ఏంటి అంటే, ఎస్ అంటే సామాజిక్ ఉత్థాన్ అండ్ రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్. ఎస్ అంటే సామాజిక్ ఉత్థాన్, యు అంటే ఉత్థాన్, అండ్ ఆర్ అంటే రోజ్గార్, ఆధారిత్ ఏ అంటే ఆధారిత్, జే అంటే జన కళ్యాణ్. సామాజిక్ ఉత్థాన్ అండ్ రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్లాంటి పోర్టల్స్ ఇట్లాంటివి దేనికోసము అని చెప్పి అడగచ్చు. స్కీమ్స్ రిలేటెడ్ న్యూస్ కదా ఇది. సో అలా వచ్చింది. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది అని అడిగినా సింపుల్గా అడగచ్చు. అది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందికి వెళ్తుందన్నమాట. సో ఈ పోర్టల్ దేని గురించి, ఇది ఎవరి కోసము అండ్ ఏం చేస్తారు దీని కింద అని అంటే, ఇట్ ఎక్స్టెండ్స్ క్రెడిట్ సపోర్ట్ అండ్ ఎంపవర్స్
1 lakh ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్. డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఉంటారు కదా. సో ఆ కేటగిరీస్కి సంబంధించిన 1 lakh ఎంటర్ప్రెన్యూర్స్కి క్రెడిట్ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడం కోసం అని చెప్పి ఈ పోర్టల్ని పెట్టడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో డిస్ట్రిబ్యూట్స్ ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్ని కూడా సఫాయి మిత్రాస్ అంటారు కదా, ఈ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్ని, పీపీ కిట్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అండర్ నమస్తే ప్రోగ్రామ్. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. నమస్తే ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఓకే, మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అంటే మాన్యువల్ స్కావెంజింగ్ని కంట్రోల్ చేయడం కోసము మెకనైజ్డ్ వేలో శానిటేషన్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి నమస్తే ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. సింపుల్గా ఇట్లా కూడా అడగచ్చు కదా, నమస్తే ప్రోగ్రామ్ ఇస్ రిలేటెడ్ టు వాట్, అట్లాంటివి. సో ఇది మెకనైజ్డ్ శానిటేషన్ కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని దాంట్లో భాగంగా ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్ని, పీపీ కిట్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ సూరజ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. దాని కింద ఏంటంటే 1 lakh ఎంటర్ప్రెన్యూర్స్కి క్రెడిట్ సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంత మోడీ డిస్బర్స్డ్ అరౌండ్ 720 crore వర్త్ ఆఫ్ క్రెడిట్ టు 1 lakh బెనిఫిషియరీస్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్, డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్, ఓబీసీస్, సఫాయి కర్మచారీస్. ఈ డిసడ్వాంటేజ్ సెక్షన్స్కి సంబంధించిన 1 lakh మంది బెనిఫిషియరీస్కి అరౌండ్ 720 crore వర్త్ క్రెడిట్ అంటే అప్పుగా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళలో ఆంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది స్కీమ్స్ ఇన్ న్యూస్ కింద మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us move on to the next one. నెక్స్ట్ ఎడిటోరియల్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఇండియాస్ R&D ఫండింగ్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ అని చెప్పి వచ్చింది. ఇదేంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి గాను అసలు ఇండియా ఎంత ఖర్చు పెడుతోంది, బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్. మనం ఒకసారి ఆ నెంబర్స్, ఆ ఫిగర్స్ని మనం ఒకసారి చూద్దాము అన్నట్టు ఈ ఆర్టికల్ అనేది ఉందన్నమాట. ఏంటిది అని అంటే ద అనౌన్స్మెంట్ ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్ ఫర్ 24-25 ఆఫ్ ఎ కార్పస్ ఆఫ్ 1 lakh crore టు బోస్టర్ the research and innovation ecosystem within the country has sparked enthusiasm within the scientific and research communities. ఏంటంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కోసము ఇంటరిమ్ బడ్జెట్లో 24-25 ఇంటరిమ్ బడ్జెట్లో రీసెంట్గా ఇచ్చిన దాంట్లో ఎంత అలొకేట్ చేయడం జరిగింది, 1 lakh crore అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల కొంచెం ఎంతూజియాజం అయితే అరైజ్ అయింది అన్నిట్లో. ఎందుకు, జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి ఏమన్నారు, జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ అన్నారు. అయితే మోడీ గారు ఏం మార్చారు దాన్ని, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని చెప్పి అంటున్నారు. జై అనుసంధాన్ అంటే ఏంటి అని అంటే సో ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు రీఇన్ఫోర్స్ ద ఫౌండేషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ద డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఏముండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనము ఎక్కువగా ఖర్చు పెట్టాలి అని చెప్పి తెలుస్తుంది. ఇన్నోవేషన్ మీద మనం ఖర్చు పెట్టాలి అనేది అంటున్నారు కదా. సో అదనమాట. మరి ఇప్పుడు ఆ 1 lakh crores ఇవ్వడము అన్నది బెస్ట్ థింగే. అయితే ఇప్పుడు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మనం ఒకసారి కనుక చూసినట్టయితే అది చాలా తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ ఆథర్. ఏమంటున్నారు అంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కెనాట్ బి ఓవర్ స్టేటెడ్ ఇన్ ఫ్యూయలింగ్ ద ఎకనామిక్ గ్రోత్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. హవెవర్ టు ఫుల్లీ రియలైజ్ ద ఇంపాక్ట్ ఇట్ ఈస్ క్రూషియల్. ఏంటి క్రూషియల్, to assess the current research and development funding landscape in India and its resulting output. అసలు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, దాని నుండి అవుట్పుట్ ఎంత వస్తుంది అన్నది మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ఏమని తెలుస్తుంది అంటే ఇండియాస్ కంపారిటివ్లీ లోవర్ R&D expenditure as percentage of GDP alongside its noteworthy output in terms of patent grants, PhDs awarded, publication outputs. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇండియా R&D మీద సిగ్నిఫికెంట్ గ్రోత్ని అయితే చూస్తున్నాం. R&D స్పెండింగ్లో ఎట్లా ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇండియాస్ R&D ఈజ్ విట్నెసింగ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అని అంటున్నాం. ఎట్లా అంటే చూడండి, నోటబుల్ ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ R&D, దాన్ని GERD అని అంటాం. ఎంత 2010-11లో మనం ఎంత ఖర్చు పెట్టేవాళ్ళము, 6 lakh millions ఖర్చు పెట్టేవాళ్ళము. అయితే అది 2020-21కి వచ్చేసరికి 12 lakh చేంజ్ అయిందనమాట. 12 lakh million చేంజ్ అయింది, అంటే డబల్ అయింది. 10 yearsలో ఎంత అయింది, డబల్ అయింది అని అంటున్నాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మనం చూస్తే వీఆర్ స్టాండింగ్ అట్ 0.64%. అంటే జీడిపిలో మనం ఎంత ఖర్చు పెడుతున్నాము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అంటే 0.64%ని మాత్రమే ఖర్చు పెడుతున్నాము.
అదే మనము వేరే డెవలప్డ్ అండ్ మిగతా ఎమర్జింగ్ ఎకానమీస్ తోటి మన దాన్ని కంపేర్ చేసుకుంటే ఒకసారి చూస్తే చైనా ఎంత స్పెండ్ చేస్తుంది చూడండి, 2.4%, జర్మనీ 3.1%, సౌత్ కొరియా 4.8% అండ్ యుఎస్ 3.5%. కానీ మనము నాట్ ఈవెన్ 1%. చైనా 2.4% చేస్తుంటే మనమేమో 0.64%, అంటే 1% కూడా మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ అవర్ జీడిపి ఖర్చు పెట్టట్లేదు అన్నది ఇక్కడ పాయింట్. సో అంటే పెరగడం అయితే పెరిగింది, అమౌంట్గా పెరిగింది, కానీ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిగా మనం వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే మిగతా ఎమర్జింగ్ ఎకానమీస్ తోటి మనం చాలా వెనకబడి ఉన్నాము ఆన్ స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. డిస్పైట్ మనము ఇంత తక్కువ స్పెండ్ చేసినప్పటికీ, డిస్పైట్ కంపారిటివ్లీ లోవర్ షేర్ ఆఫ్ జీడిపి డెడికేటెడ్ టు R&D, ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాస్ ఎ పవర్ హౌస్ ఇన్ ప్రొడ్యూసింగ్ అకాడమిక్ టాలెంట్. ఖర్చు అయితే మనం తక్కువ పెడుతున్నాము, కానీ చాలా ఇంప్రెసివ్ నెంబర్స్ని మనం చూస్తున్నాము. అకాడమిక్ టాలెంట్ పరంగా చూస్తే ఇండియా చాలా ముందుంది. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ మనము ఏ ఏ కేటగిరీలలో చూస్తాము అని అంటే పిహెచ్డీలు ఎన్ని ఉన్నాయి ఒకటి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏవేవి పిహెచ్డీల పరంగా మనం ఎంత చేస్తున్నాము, అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి పిహెచ్డీస్ కదా, రెండోది వచ్చేసి పబ్లికేషన్స్, సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ మూడోది వచ్చేసి పేటెంట్స్. సో ఈ 3 నెంబర్స్ని మనం ఒకసారి చూసినట్టయితే పిహెచ్డీస్ పరంగా మనం చూస్తే చూడండి, 40,813 పిహెచ్డీస్ తోటి ఇండియా యుఎస్ చైనా తర్వాత 3rd ప్లేస్లో ఉందన్నమాట. అంటే మనము ఈవెన్ మనం తక్కువ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి తక్కువ ఖర్చు పెడుతున్నప్పటికీ మనము 3rd ప్లేస్లో ఉన్నాము ఇన్ నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్. ఓకే, ఇది పిహెచ్డీస్ పరంగా చూస్తే. అండ్ పబ్లికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే అంటే రీసెర్చ్ అవుట్పుట్, పబ్లికేషన్స్ రిలీజ్ చేస్తారు కదా, రీసెర్చ్ అవుట్పుట్ రిమైన్ సబ్స్టాన్షియల్, ర్యాంకింగ్ 3rd గ్లోబల్లీ. మళ్ళీ ఇక్కడ కూడా 3rd ప్లేస్లో ఉన్నాము విత్ ఓవర్ 3 lakh పబ్లికేషన్స్ ఇన్ 2022. ఓకేనా, సో దాని ద్వారా ఏం తెలుస్తుంది, పబ్లికేషన్స్లోనూ బాగున్నాము, నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్లోనూ మనము గ్లోబల్లీ 3rd పొజిషన్లో ఉన్నాము. అండ్ పేటెంట్స్ విషయానికి వస్తే ఇండియా ఈజ్ ఇన్ 6th పొజిషన్ గ్లోబల్లీ విత్ 30,490 పేటెంట్స్ గ్రాంటెడ్ ఇన్ 2022. ఓకేనా, సో ఇది యుఎస్ చైనా కన్నా చూస్తే తక్కువే. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది, మనము ఇంత తక్కువ స్పెండ్ చేస్తున్నప్పటికీ అవుట్పుట్ అయితే మనకి అకాడమిక్ పరంగా చాలా బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, మనం ఇంకా కనుక R&D ఫండింగ్ని పెంచుకున్నట్టయితే ఇంకా మంచి అవుట్పుట్ని మనం తెచ్చుకోగలము అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇక్కడ అసలు ఈ స్పెండింగ్లో ఏ సెక్టార్ ఎంత ఖర్చు పెడుతోంది R&D మీద అన్నది మనం ఒకసారి చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 43.7% ఖర్చు పెడితే స్టేట్ గవర్నమెంట్స్ ఓన్లీ 6.7% మాత్రమే, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి 8.8% మాత్రమే, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ 4.4% ఖర్చు పెడుతోంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూడాల్సింది ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ ఓన్లీ 36.4% మాత్రమే ఉంది డ్యూరింగ్ 2020-21. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్పెండింగే అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, ఎంత 43.7% ఖర్చు పెడుతోంది టోటల్ స్పెండింగ్లో. ప్రైవేట్ సెక్టార్ వచ్చేసి ఓన్లీ 36.4% మాత్రమే ఖర్చు పెడుతోంది అనమాట. సో ఇది చాలా తక్కువ. సో ఇది పెడుతున్న దాంట్లో ఎవరు ఎంత పెడుతున్నారు అన్నది. సో అంత తక్కువ పెట్టినా కానీ మనకి పబ్లికేషన్స్ పరంగా 3rd పొజిషన్లో ఉన్నాం, పిహెచ్డీస్ పరంగా 3rd పొజిషన్లో ఉన్నాం, పేటెంట్స్ పరంగా 6th పొజిషన్లో మనము ఉన్నాము అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D కింద మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఇండియాస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ రీచ్డ్ $17.2 billion ఇన్ 2020-21. సో విత్ ఇన్ దిస్ సమ్ 54% వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్కి అలొకేట్ చేయడం జరిగింది. అండ్ అది కూడా ఓన్లీ 4 సైంటిఫిక్ ఏజెన్సీసే ఎక్కువ ఖర్చు ఇప్పుడు మనం ఇందాక ఏమంటున్నాము, ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అని చెప్పి ఆ ఇన్వెస్ట్మెంట్లో. ఇప్పుడు ఎవరికి ఎక్కువగా అలొకేట్ చేస్తున్నారు అన్నది చూస్తే ఓన్లీ 4 కీ సైంటిఫిక్ ఏజెన్సీసే ఎక్కువగా వాడుకుంటున్నాయి ఈ ఫండ్స్ని. ఏంటా 4? DRDO హైయెస్ట్ పర్సంటేజ్ 30.7% తీసుకుంటూ ఉంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏమో 18.4%, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ ఉంది కదా 12.4%, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 11.4%. సో ఇవి వచ్చినటువంటి ఫండ్స్ని షేరింగ్ చేసుకుంటున్నటువంటి
4 కీ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఏవి అంటే ఫస్ట్ది డిఆర్డిఓ, రెండోది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, మూడోది ఐకార్, నాలుగోది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చూడాలి అని అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ యొక్క కంట్రిబ్యూషన్ పరంగా మనము చాలా వెనుకబడి ఉన్నాము వేరే ఎకానమీస్ తోటి కంపేర్ చేసుకుంటే. ఎందుకు మనం ఇందాక అన్నాం ప్రైవేట్ సెక్టర్ ఎంత ఖర్చు పెడుతోంది అని ఉంది ఇక్కడ మనకి ఓన్లీ 36.4%, అంటే అప్రాక్సిమేట్లీ 37% అని అనుకుందాం. ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ బిజినెసెస్ R&D మీద పెడుతున్నటువంటి ఖర్చు ఎంత అంటే 37% మాత్రమే. వేరే కంట్రీస్తో చూసినట్టయితే ఓవర్ 65% పెడుతున్నాయి వేరే కంట్రీస్లో. అండ్ లీడింగ్ ఇన్నోవేటివ్ ఎకానమీస్ ఉన్నాయి కదా, లైక్ చైనా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా, US ఇట్లాంటి వాటిల్లో మనం చూస్తే ఈ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మోర్ దాన్ 70% ఆఫ్ ద R&D ఫండింగ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచే వస్తున్నాయన్నమాట. ఓకేనా. సో 70% మిగతా ఎకానమీస్లో ఖర్చు పెడుతుంటే ఇండియాలో మాత్రం ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఎంత ఖర్చు పెడుతున్నాయి R&D మీద ఓన్లీ 36.4% మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. అండ్ దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేసినట్టయితే చాలా మైనర్ రోల్ ప్లే చేస్తున్నాయి R&D ఇన్వెస్ట్మెంట్లో. ఓన్లీ 8.8% మాత్రమే అన్నాం కదా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఖర్చు పెడుతున్నవి. సో అది కూడా వేరే కంట్రీస్తో చూస్తే చాలా తక్కువ. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఏ మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్ ఇన్వాల్వింగ్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్ ఈజ్ నెససరీ టు అడ్రస్ ద ఛాలెంజెస్ and unlock the potential of R&D for India's economic growth and competitiveness. Learning from R&D ecosystem in other developed countries while maintaining India's strengths in streamlined decision making and strategic alignment could be powerful force to optimize its R&D landscape. ఇక్కడ ఏమంటున్నారు, వేరే కంట్రీస్ని చూసి వేరే కంట్రీస్లో వాటి యొక్క ఎకోసిస్టమ్ని మనం చూస్తూనే ఇండియా యొక్క స్ట్రెంగ్స్ అయిన స్ట్రీమ్లైన్డ్ డెసిషన్ మేకింగ్, తర్వాత స్ట్రాటజిక్ అలైన్మెంట్, వీటిని మనం మెయింటైన్ చేస్తూ ఆ రెండింటి యొక్క మంచి కాంబినేషన్ ద్వారా R&D నుంచి ఇంకా బెస్ట్ అవుట్కమ్స్ని మనం తీసుకొని రావచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఓవరాల్గా ఇక్కడ ఏమంటున్నాము, మన స్పెండింగే చాలా తక్కువ. యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 0.64% మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం. వేరే ఎమర్జింగ్ ఎకానమీస్ చైనా లాంటివి చూస్తే 2.4, 3.6, 3.8 ఇట్లా ఖర్చు పెడుతున్నాయి. అది మనకి చాలా తక్కువ. మళ్ళీ ఆ స్పెండింగ్లో కూడా గవర్నమెంట్ స్పెండింగ్, సెంట్రల్ గవర్నమెంటే ఎక్కువ ఖర్చు పెడుతోంది. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఓన్లీ 36.4% మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. వేరే కంట్రీస్లో చూసినట్టయితే 70% దాకా అవే ఎక్కువగా R&D మీద స్పెండ్ చేస్తున్నాయి అన్నమాట. సో అది పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనం. అండ్ కానీ ఇంత తక్కువ ఖర్చు పెడుతున్నప్పటికీ మనం ఏమంటున్నాం, అవుట్పుట్ మాత్రం మనది కంపారిటివ్గా బాగుంది. అంటే తక్కువ ఖర్చు పెడుతున్నప్పటికీ అవుట్పుట్ అయితే బాగుంది మనది. నెంబర్ ఆఫ్ PhDస్లో 3rd పొజిషన్లో ఉన్నాము, పబ్లికేషన్స్లో గ్లోబల్గా 3rd పొజిషన్లో ఉన్నాము, పేటెంట్స్లో 6th పొజిషన్లో మనం ఉన్నామన్నమాట. సో డెస్పైట్ ఆఫ్ లో స్పెండింగ్ ఆన్ R&D మనము బెటర్ అవుట్పుట్ని ఇవ్వగలుగుతున్నాము అని అంటే వేరే కంట్రీస్ యొక్క R&D ఎకోసిస్టమ్ని చూసి మనం నేర్చుకొని దాంతోపాటే మనకు ఆల్రెడీ ఉన్న మన స్ట్రెంగ్త్ని అలాగే మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఇంకా బెస్ట్ అవుట్కమ్స్ని ఇస్తూ ఇన్నోవేటివ్ ఎకానమీగా మనము అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీనికి గాను గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే క్లోజింగ్ ద ఎగ్జిస్టింగ్ గ్యాప్ డిమాండ్స్ ఎ డ్యూయల్ స్ట్రాటజీ. ఏంటి ఆ స్ట్రాటజీ? ఎంకరేజింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఒకటైతే, ఫోర్టిఫైయింగ్ అకాడమిక్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొకటి. ఓకేనా. సో దీనికోసం ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ మనకి 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేషనల్ డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ NDTSP అన్నది. ఇట్ సిగ్నల్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్. ఇది ఒక పాలసీ అయితే, రెండోది ఏంటి అని అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది గవర్నమెంట్. సో టు క్యాటలైజ్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. అంటే గవర్నమెంట్ ఏమని గుర్తించింది అని అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇస్ ద కార్నర్ స్టోర్ ఆఫ్ ద డెవలప్మెంట్ అని చెప్పి గుర్తించి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో కాంబినేషన్ ఆఫ్ ఏమంటున్నాము అని అంటే ఇంటరిమ్ బడ్జెట్లో అలొకేట్ చేసిన 1 lakh crore కంబైన్డ్ విత్ NDTSP ఇందాక మనం చెప్పుకున్నాం కదా డీప్ టెక్ ఇది,
అండ్ దాంతోపాటు ఈ ఎన్ఆర్ఎఫ్ యాక్ట్ సెండ్స్ పాజిటివ్ సిగ్నల్స్ రిగార్డింగ్ ఇండియాస్ కమిట్మెంట్ టు ఇన్సెంటివైజింగ్ ప్రైవేట్ సెక్టార్ లెడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పర్టికులర్లీ ఇన్ బర్గోయింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అంటున్నారు. సో ఇండియాకి ఇప్పుడు కావాల్సిండేది ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వాలి అని అంటే కీ రోల్ ప్లే చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి ఎన్డిటిఎస్బి కానీ ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ కానీ అండ్ దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్ నుంచి కంట్రిబ్యూషన్ పెరగాలి R&D ఫండింగ్లో. అండ్ దాంతోపాటు ఇంటరిమ్ బడ్జెట్ అలొకేట్ చేసిన ఈ 1 lakh crores ఇంకా బెస్ట్గా మనం వాడుకోగలిగినట్టయితే దెన్ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ ఇంకా బెటర్గా ఆన్ పార్ విత్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ అవుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నటువంటి పాయింట్స్ అనమాట. ఇది GS3లో SNT కిందగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఓకే, సో ఇవి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.